సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మరి అప్పాపురపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతినిత్యం వచ్చేటటువంటి నిరుపేద రోగులకి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సత్తెనపల్లిలో బజాజ్ షోరూమ్ అధినేత అయినటువంటి నాగేశ్వరరావు గారి ఆర్థిక సాయంతో ఇక్కడ ఉన్నటువంటి మరి నిరుపేద రోగులకు అందరికీ కూడా భోజనం అందించడం జరుగుతూ ఉంది. ఆ భోజనాన్ని నిరుపేదలకు వడ్డించడానికి ఈరోజు ముఖ్య అతిథిగా సత్తెనపల్లి మాజీ ప్రథమ పౌరులు వెల్లేటి రామస్వామి గారు మరి ఇతర పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి లక్ష్మణరావు గారికి అందరికి కూడా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకాన్ని తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా దాతలు ఇలాంటి నిరంతరం జరిగే కార్యక్రమాలకి ఒకరోజు వచ్చినటువంటి రోగులు ఇంకో రోజు రారు కాబట్టి అవసరం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉంది. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళి అన్న క్యాంటీన్ దగ్గర కానీ అక్కడ భోజనం చేయడానికి సమయం, ఇక్కడికి వచ్చిన సమయం అక్కడికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఎక్కువ మంది సూచన చేశారు. అందుకని డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకాన్ని మరి ఇక్కడే కొనసాగించాలని, ఈ పథకానికి ఒక రోజుకి 3,300 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తే మీరు కోరిన రోజు మీరు కోరిన వారి పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత